అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం ఈ శనివారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటువంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. జై దుర్గామాత అంటూ ముందుకు సాగుదాం. రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు, ఒక పెద్ద నిర్ణయానికి నాంది కావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా కథనంలోకి వస్తుంది. ఎవరు కూడా మీలో చూడలేనటువంటి లోపల శక్తి రేపు బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమంది మీ యొక్క ధైర్యాన్ని పరీక్షించవచ్చు, మరికొంతమంది మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, రేపు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయగలవు. అందుకే ఈ యొక్క రాశి ఫలితాన్ని పూర్తిగా వినండి, మధ్యలో వదలవద్దు. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. రేపు చంద్రుడు మీ యొక్క మనసుపై ప్రభావం చూపించబోతున్నాడు. మంగళగ్రహ ప్రభావం వలన కోపం త్వరగా రావచ్చు, కానీ అదే సమయంలో ధైర్యం కూడా పెరుగుతుంది. శని ప్రభావం వలన ఆలస్యాలు కనిపించినా చివరికి ఫలితం మాత్రం మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాహువు కారణంగా కొన్ని అనుమానాలు, గందరగోళాలు కూడా రావచ్చు, కానీ మీరు మీ యొక్క ఆలోచనపై నియంత్రణ కలిగి ఉంచగలిగితే చాలా పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. ఉద్యోగస్తులకు రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మీరు చేసినటువంటి పనిని అధికారులు గమనించే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పని కూడా పూర్తి కావచ్చు. కొంతమంది సహోద్యోగులు మీ యొక్క విజయాన్ని చూసి కూడా అసూయపడవచ్చు. అందుకే మీ యొక్క ప్లాన్స్ అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఒక కొత్త బాధ్యత మీపై పడే అవకాశం కూడా ఉంటుంది, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో కొంత జాగ్రత్త కూడా అవసరం. ఎవరినైనా నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వారికి మంచి ఆర్డర్లు కూడా రావచ్చు. భాగస్వామ్య వ్యాపార ఉన్నటువంటి వారికి అపార్థాలు వచ్చినా చివరికి మాత్రం పరిష్కారం కూడా దొరుకుతుంది. రేపు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో అనుకోనటువంటి లాభం కూడా వస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ లేదా రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. రాత్రి సమయంలో డబ్బుకు సంబంధించినటువంటి ఒక మంచి వార్తను వినే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. చిన్న విషయాలకి అపార్థాలు కూడా రావచ్చు. మీరు కోపంగా మాట్లాడితే సమస్యలు కూడా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఓపిక చాలా అవసరం. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పండి. వివాహితులకు కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యం క్రమంపై చర్చ కూడా వస్తుంది. పిల్లల విషయాలలో కొంత టెన్షన్ ఉన్నటువంటి వారికి చివరికి సంతోషకరమైనటువంటి ఫలితం కూడా ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం కూడా వస్తుంది. విద్యార్థులకు రేపు ఏకాగ్రత పెంచుకుంటారు. మొబైల్, సోషల్ మీడియా వంటి టైం వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి రోజు. గురువుల సహాయం కూడా లభిస్తుంది. మీరు చాలా రోజులుగా అర్థం కానిటువంటి ఒక విషయం రేపు సులభంగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త కూడా అవసరం. తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తక్కువ అవ్వకుండా జాగ్రత్త వహించాలి. నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. మసాలా ఆహారాన్ని తగ్గిస్తే చాలా మంచిది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండవద్దు. ధ్యానం లేదా చిన్న ప్రార్థన మీ యొక్క మనసుకు శాంతిని కూడా ఇస్తుంది. అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9, అదృష్ట సమయం ఉదయం 9:20 నుండి 11 గంటల వరకు. శుభదిక్కు దక్షిణ దిశ. శుభదేవత సుబ్రహ్మణ్య స్వామి. రేపు మీ యొక్క రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.
ఎవరితోనైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు. కోపంలో తీసుకునే నిర్ణయం తర్వాత బాధను కూడా కలిగించవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇది చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కూడా ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. మీరు ఊహించినటువంటి వ్యక్తి మీకు సహాయం కూడా చేస్తారు. ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద సహకారంగా కూడా మారుతుంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే అదృష్టం మీ వైపునే ఉంటుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని లేదా శివాలయంలో దీపం వెలిగించడం చాలా మంచిది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు చీమలకు పంచదార వేయటం లేదా పక్షులకు గింజలు వేయటం వలన శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం వలన అడ్డంకులు తగ్గే అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలో ఇంట్లో కర్పూర హారతి ఇవ్వటం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి చివరికి ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు భయపడకుండా ముందుకు వెళితే పరిస్థితులు మీకు అనుగుణంగా మారుతాయి. మీ యొక్క ధైర్యం, మీ యొక్క సహనం, మీ యొక్క ఆత్మవిశ్వాసమే రేపటి విజయానికి ప్రధాన